కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో మూగబోయినట్టు అనిపించిందా? ముద్రించబడిన అనుభవాలకు అప్పగించబడి అనిపించిందా? ఆశలన్నీ చల్లారిపోయాయా? అన్ని వైపులా నిర్బంధించబడి ఇంకా నీకు తెలుసు, నా వ్యాపారం బాగా కాదండి, అప్పుల పాలు కూరుకుపోయానండి, నా జీవితం నిరీక్షణ కోల్పోయానండి, నా బిజినెస్ అంతా ముక్క చెక్కలు అయిపోయిందండి, బంధాలన్నీ కూడా పాడైపోయండి, వైవాహిక జీవితం అంతా కూడా కుప్పగూలిపోయిందండి, నా బిడ్డలు తిరిగి బాగయ్యే ప్రసక్తి లేదండి, ఇప్పుడు తిరిగి నా ఆత్మీయంగా రక్షించబడ్డం అనేది నా దేవుడు రక్షించే ఛాన్సే లేదండి, నా ఆత్మీయ జీవితం బస్టు పట్టిపోయిందండి, ఇక అధాపాతం మునిగిపోయానండి, ఇప్పుడు నా జీవితంలో తిరిగి బాగవుతానన్న ఆశలు కూడా సమాధి అయిపోయాయని ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వచ్చావా? నీకు శుభవార్త చెప్తున్నా. ఈరోజు నిరీక్షణకు ఆధారమైన పరిస్థితులు వచ్చావా? ఈరోజు కన్నీటితో దేవుని మందిరానికి వచ్చావా? ఈరోజు నీ ప్రార్థన మనవులు కూడా చివరికి మూగపోయినాయా? ఈరోజు దేవుని పట్ల నీకు నిరీక్షణ చల్లారిపోయి, బ్రదర్ నాకు బ్రతకడం మీద నిరీక్షణ పోయింది, దేవుని మీద ఆశలు చల్లారిపోయాయి, ఎన్నో సంవత్సరాల ప్రార్థనల మీద కూడా చివరికి నాకు విరక్తి చెందాను, ఈరోజు నిరీక్షణ కోల్పోయి వచ్చానంటే నీ కొరకు ఈరోజు శుభవార్త ప్రకటిస్తున్నా. ఒక్క మాట నేను లేవనెత్తాలి. మనం ఆరాధించే దేవుడు మృతులను సజీవులనుగా చేయువాడని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచువాడని, శూన్యంలో నుండి సమస్తాన్ని సృష్టించగల దేవుడని ఒక్కసారి ధైర్యం తెచ్చుకుందంట. ఎవరండి? సారా, అబ్రహాం. వారికి ధైర్యం, వాగ్దానం ఉంది. బహుజనము నేనేం చేస్తాను, తండ్రిగా చేయబోతున్నా. ఆమె అన్నాడు దేవుడు, బహుజనముకు నేనేం చేస్తాను, తల్లిగా చేస్తాను. 25 సంవత్సరాలు ముగబోయి మృతతుల్యమైపోయి శరీరం కూడా చచ్చుబడిపోయింది. వాగ్దానాలు నెరవేర్చడానికి ఎటువంటి స్కోప్ లేదు, వారి మీద వారికి నిరీక్షణ కలగడానికి అసలు స్థానము లేదు. మూగబోయిన ప్రాంతం, ముద్రించబడిన ప్రాంతం, సమాధి చేయబడిన ప్రాంతం, కుళ్ళిపోయిన ప్రాంతం. ఒకటే ధైర్యం, మేము ఆరాధించే దేవుడు ఎవరు? మృతులను సజీలుగా చేయ దేవుడు. ఒక్కసారి నమ్మిందంట, అంతే. ఆ పేరు మార్చుకొని ఈ వాగ్దానాలు మర్చిపోతామేమో అని చెప్పి ఆయన చూసే కోణంలో చూడడానికి అంతవరకు సారాయి అని పిలుచుకుని ఆమెను ఏమని మార్చారు? సారా అని మార్చుకున్నారు. అబ్రామ్ని అబ్రహాముగా పిలుచుకోవడం ఆరంభించారు. బహుజనులకు తండ్రి, బహుజనులకు తండ్రి. అదే నమ్ముతున్నాం, అదే వాగ్దానం నమ్ముతున్నాం. ఆయన ఎవరంటే మృతులను సజీలుగా చేసే దేవుడు. అంతే. లేని వాటిని ఉన్నట్లు చేసిన దేవుడు చిరునవ్వు ఆ కుటుంబానికి పరిచయం చేశాడు. చిరునవ్వు కేవలం ఆ కుటుంబానికే కాదు, ప్రపంచానికే చిరునవ్వును పరిచయం చేశాడు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తా, ఎవరిని శపిస్తే వారిని శపిస్తా. ఈరోజు తిరిగి నీ కుటుంబంలో అట్టి చిరునవ్వు తిరిగి దేవుడు ఆరంభించును గాక. పౌలు భక్తుడు అంటాడు, అట్లా కురుకుపోయిన డిప్రెషన్ నుంచి ఆకస్మికంగా లేచి, నేను చెప్తున్నాను ప్రభునందు యేసు ప్రభు ఏం చేయాలి? ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి. డిప్రెషన్ పటాపంచలు. పునరుద్ధానం అంటే మజాక్ కాదు, అది చరిత్రలను మారుస్తూ మానసిక స్థితి నుండి ఆత్మీయ స్థితి నుండి పరలోకపు నిశ్శబ్దం వీడి మహోగ్రమైన కార్యం జరుగుతుంది. అటువైపు ఎక్కడ మౌనం ఉందో, ఎక్కడ నిశ్శబ్దం ఉందో, ఎక్కడ మూగిపోయిందో ఆత్మీయ ప్రపంచంలో హడావిడి, సంబరాలు, ఘనమైన కార్యాలు నీ కొరకు దేవుడు గావిస్తున్నాడన్న సత్యాన్ని దేవుని సేవకును మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. దేవుడి మాట చేత నేను తిరిగి ధైర్యపరిచి లేవనెత్తునుగాక.